కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకల్లేపల్లి గ్రామంలో సుమారు 4500 మంది ప్రజలు నివసిస్తున్నారు. పక్కనే కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న త్రాగునీటి కష్టాలు తప్పడం లేదు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుండి త్రాగునీరు కోసం కాలువకు నీరు విడుదల చేసేవారు. ఈ సంవత్సరం నీరు విడుదల చేయకపోవడంతో చెరువులో నీరు అడగంటింది. మరి 20 రోజులకు సరిపడా మాత్రమే నీరు ఉండటం వలన గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుండి కేఈబీ కాలువ ద్వారా వచ్చే నీరు ఈ చెరువుల్లో నింపుకొని ఆ నీటిని ఫిల్టర్ బెడ్ సాయంతో శుద్ధి చేసి ఆ నీటిని కుళాయిల్లోకి ఇస్తున్నారు. కుళాయిల్లో వచ్చే నీరు పనికి రాకుండా ఉండడం, ఇక దుర్వాసన రావడంతో ఆ నీటిని కొందరు ఇంటి ముందు కల్లాపు కొట్టడానికి వాడుతున్నారు. కొందరు త్రాగునీరు కొనలేక, మరికొందరు గ్రామం బయట కిలోమీటర్ల దూరం వెళ్లి నీరు తెచ్చుకోలేక ఆ నీటిని త్రాగుతున్నారు. ఆ నీటితో అన్నం వండుకుంటే పచ్చగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నీటితో స్నానం చేస్తే దురదలు, అలర్జీలు వస్తున్నాయని అంటున్నారు. పశువులు కూడా త్రాగడం లేదన్నారు. ప్రతిరోజు కేవలం సాయంత్రం 5 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే ఈ కుళాయిల్లో నీరు వస్తుందని, చెరువులో నీరు అడగంటడం వలన గత 20 రోజుల నుండి బురదలా వస్తున్నాయని అంటున్నారు. గత ప్రభుత్వం ఫిల్టర్ బెడ్ నిర్వహణ కోసం నిధులు కేటాయించలేదని, ఎన్ని అర్జీలు పెట్టినా నిధులు మంజూరు చేయకపోవడం వలన ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ప్రభుత్వం ఫిల్టర్ బెడ్ లో ఇసుక మార్చడం కోసం వెంటనే నిధులు మంజూరు చేసి కాలువలకు ఒక్కసారి నీరు విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ నీళ్ళేమో వారాలకు ఎక్కువ రావు, కాలువదలు పోయేటట్టయితే రైతులు ఇబ్బంది పడిపోతారా? ఈ చెరువు పరిస్థితి ఎలా ఉంది? కాలువ ఒకసారి వదిలించి మళ్ళీ వారాలు నీళ్ళు అంటే కానీ జనం బతకరు.